హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు ప్రశాంత్. ఆల్రెడీ thumbnail చూసారు కదా. బిగ్ బాస్ 8కి సంబంధించి నేను అప్డేట్ ఎందుకు ఇస్తున్నానంటే, త్వరలో రాబోయే బిగ్ బాస్ 8 సీజన్కి నేను రివ్యూ చేయబోతున్నా. ప్రతి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ ఇస్తాను. ఏదేదో పీక్ సంబంధించి ఏవో హల్చల్ ఆన్లైన్లో హల్చల్ అవుతున్న నేమ్స్ అయితే కాదు, కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తాను. అలాగే రివ్యూ చేసేటప్పుడు ఎటువంటి పార్షియాలిటీ లేకుండా డెఫినెట్గా మీకు నమ్మకం ఉంచి చెప్తున్నాను. నా మీద నమ్మకం ఉంచండి. ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఎవరి కొమ్ము కాయకుండా 100% జెన్యున్గా మీకు రివ్యూ చేస్తాను. అలాగే నా సబ్స్క్రైబర్ చాలామంది కోరుకుంటున్నది ఏంటంటే, నేను బిగ్ బాస్ రివ్యూ కూడా చేయాలి, అలాగే మూవీస్ రివ్యూస్ కూడా చేయాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే నా శ్రేయోభిలాషుల్ని, నా ఫ్రెండ్స్ని చాలామందిని అడిగి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఓవర్ నైట్ నేను తీసుకున్న నిర్ణయం కాదు. చాలామందిని అడిగిన తర్వాత డెఫినెట్గా బాగుంటుంది, నీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది, ఇందులో గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. అంతేకాని ఏదో ఓవర్ నైట్ నాకు మట్టుగా నేను తీసుకున్నది కాదు ఈ నిర్ణయం. కాబట్టి ఇంకొక విషయం ఏంట్రా అంటే, నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో నా ఓన్ కాన్సెప్ట్, అది ఎవరి దగ్గర నుంచి నేను కాపీ చేయాల. నా ఓన్ కాన్సెప్ట్ అది. సాంగ్స్ మీద రివ్యూ అనే కాన్సెప్ట్ నా ఓన్ కాన్సెప్ట్. దాన్ని 100% ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. దానిలో 100% సక్సెస్ అయ్యే విధంగా కూడా నా ఆలోచనలు ఉన్నాయి. దాన్ని ఎక్కడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు, దాని నుంచి విరమించుకునే ప్రసక్తే లేదు. అట్లీస్ట్ 1000 సాంగ్స్ మీద అయినా సరే నేను రివ్యూ చేయాలన్నదే నా ఆలోచన. తప్పకుండా చేసి తీరుతా. అలాగే నేను ఎప్పుడు దీనికి కొంచెం విరామం ఇస్తానంటే, విరామం మాత్రమే, విరమించుకోవట్లే. విరామం ఎప్పుడు ఇస్తానంటే, బిగ్ బాస్ రివ్యూ చేసేటప్పుడు ఆ 100 రోజులను విరామం ఇస్తాను. అప్పుడప్పుడు ఒకవేళ అవసరం అనుకుంటే తప్ప నేను దాని జోలికి వెళ్ళను. తర్వాత అనంతరం మరలా దాని మీదే నేను కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేస్తాను. అది కూడా ఆ కాన్సెప్ట్ని డిఫరెంట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తా, డిఫరెంట్ ఆలోచనతో డిఫరెంట్గా చేస్తా. అయితే ఇక్కడ బిగ్ బాస్ మీద చేయాలనుకుంటున్నాం కాబట్టి బిగ్ బాస్ గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలామందికి బిగ్ బాస్ అంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అది అవునన్నా కాదన్నా డెఫినెట్గా చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఒపీనియన్ ఏంటంటే అంటే, బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి? ఫస్ట్ వన్, బిగ్ బాస్ షో అనేది ఒక స్క్రిప్టెడ్ షో. సెకండ్ వన్, బిగ్ బాస్లో హగ్గులు ముద్దులు తప్ప ఏముంటుంది, భూత పురాణం తప్ప ఏముంటుంది సింపుల్గా అనేది చాలామంది ఒపీనియన్. అయితే ఫస్ట్ వన్ దానికి నేను వివరణ ఇస్తాను. బిగ్ బాస్ షో వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అంటే, బిగ్ బాస్ చూసి మీరు నేర్చుకోవాల్సింది మంచి కాదు, అందులో ఉన్న చెడును చూసి అలా మనం చేయకూడదు అనేది నేర్చుకోవాలి. బిగ్ బాస్లో ఎవడైతే చెడు చేస్తున్నాడో ఆడు ముందుకు పోతూ ఉంటాడు. ఎవడైతే కన్నింగ్ మైండ్తో ఉన్నాడో అలాంటి వాడు ముందు పోతూ ఉంటాడు. దాన్ని చూసి మనం కన్నింగ్ ఆలోచన మనకు రాకూడదు. బిగ్ బాస్లో పొల్లలు పెట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు, ముందుగా పోతూ ఉంటారు. అలాంటి పొల్లలు పెట్టే మైండ్ సెట్ నుంచి మనం డైవర్ట్ అవ్వాలి. మంచి ఆలోచనలు మనకు రావాలనేది మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. అలాగే ఇది ఒక భూత పురాణం, హగ్గులు ముద్దులు ఉండే షో అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి ముద్దులు హగ్గులు మితిమీన స్థాయిలో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో చాలామంది నిర్వచనం ఇచ్చారు. బిగ్ బాస్ బిఫోర్, బిగ్ బాస్ ఆఫ్టర్, వాళ్ళ చరిత్రలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఏ విధంగా తారుమారయ్యాయి కూడా చాలామంది చూసుంటారు. అలా తారుమారు అయిపోతూ ఉంటాయి జీవితాలు. సో అందులో బిగ్ బాస్ షోలో ముద్దులు హగ్గులకి పెట్టుకుంటే హైలైట్ అయిపోతారు అనేది ఉండదు. అది నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది తప్ప పాజిటివ్గా అవ్వదు అది. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది బిగ్ బాస్ మనకు నేర్పిస్తుంది. అది మెయిన్. అది స్క్రిప్టెడ్ అంటారు. స్క్రిప్టెడ్ అయితే చాలామంది సెలబ్రిటీస్ లాస్ట్ సీజన్ కావచ్చు, ఆ ముందు సీజన్ కావచ్చు, ఏ సీజన్లో చూసుకున్నా సరే ఎక్కువ పాపులారిటీ ఉన్న వాళ్ళు ఎవడు విన్నర్ అవ్వాలా. స్క్రిప్టెడ్ అయితే వాళ్ళే కదా విన్నర్ అవ్వాలి, వాళ్ళతోనే కదా కమిట్మెంట్ తీసుకొని వస్తారు. కాబట్టి ఆలోచించండి. బిగ్ బాస్లో మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. కాబట్టి బిగ్ బాస్ నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను చాలా జెన్యూన్గా, ఎటువంటి భేదాభిప్రాయం చూపించకుండా ట్రాన్స్పరెన్సీతో మాత్రమే చేస్తా. నన్ను నమ్మండి, నా రివ్యూ చూడండి, డెఫినెట్గా బాగుంటాయి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.